జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఓకేనా? నితీష్ కుమార్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నితీష్ కుమార్ గురించి చెప్పాలంటే చాలానే ఉండాలి. ఈయన వేసినటువంటి వేషాలు, ఈయన వేసేటటువంటి కుప్పిగంతులు, చేసినటువంటి పనులు చాలానే ఉన్నాయి. బీజేపీతో విభేదాలు పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు ముస్లింల ఓట్ల కోసం ఒకసారి ఈయన ఏకంగా పాకిస్తాన్ కూడా పోయిచ్చాడు. ఏం మామూలుడేం కాదు. ఓరినైనా అదేందంటారు సామెత ఒకటే, అట్టా వేరే లెవెల్ అన్నమాట. మళ్ళీ ముస్లింల ఓట్ల కోసం ముస్లింలు అధికంగా ఉండేటటువంటి ప్రాంతాల్లోని పాఠశాలకు శుక్రవారం రోజు సెలవు కూడా ప్రకటించేశాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సార్ గారిది ఏ రేంజో. అప్పట్లో మోడీ గారిని కూడా నానా రకాలుగా ఈ నితీష్ కుమార్ అయితే విమర్శలు చేశాడు. ఇక 4 సార్లు ఈ ఎన్డీఏ కూటమి నుంచి ఇండి కూటమిలోకి, ఇండి కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి ఏ వాళ్ళకు గోడ మీద పిల్లి మాదిరి ఎగిరినాడు అనమాట. ఈ విధంగా నితీష్ కుమారు ఈ కుప్పిగంతులు చాలానే వేశాడు. చాలా రంగులు కూడా మార్చాడు ఓసరవేళ్ళ మాదిరిగా. ప్రధాని పదవి కోసం ఈ నితీష్ కుమారు తొక్కని గడప లేదు, ఎక్కని గుమ్మం లేదు. అయితే ఆ ఆశ తీరదని చెప్పేసి అర్థమైపోయిన తర్వాత ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో ఒక మంచి బాలుడు లెక్కన కూర్చొని ఉన్నాడు. గమ్మున ఏది బుద్ధిమంతుడు మాదిరి, ఏం తెలియనోడు ఎరగనోడు మాదిరిగా. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ చెప్పినట్టయితే వింటున్నాడు. చివరకు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ విషయంలో కూడా బీజేపీ మాట విని వక్ఫ్ బోర్డు బిల్లుకు అనుకూలంగా ఓటేసినాడు. చూడండి, శుక్రవారం రోజు సెలవియడం యాడికిపోయింది, పాకిస్తాన్కు పోయి రావడం యాడికిపోయింది. అటోడు ఇప్పుడు ఏకంగా ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు అనుకూలంగా ఓటు కూడా వేశాడు. ఇక ఈ నితీష్ కుమార్ పార్టీ పేరు వచ్చేసి జేడీయూ, అంటే జనతాదళ్ యునైటెడ్ అన్నమాట. అయితే ఇక ఇదే అవకాశం అని చెప్పి ఈ నితీష్ కుమార్ పార్టీ అటువంటి జనతాదళ్ యునైటెడ్ పార్టీ నుంచి కొంతమంది ముస్లిం నాయకులు రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. ఏదో ఒకరో ఇద్దరో కాకుండా ఒకేసారి 5 మంది ముస్లిం నాయకులు రాజీనామాలు చేశారయ్యా. ఎందుకు? ఈయన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ చేశాడని చెప్పి. అర్థమవుతుందా? ఆ రాజీనామాలు చేసిన జనతాదళ్ యునైటెడ్ పార్టీ నాయకుల్లో జేడీయూ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడైనటువంటి తబ్రేజ్ హసాన్, అదేవిధంగా జేడీయూ పార్టీ ఈ మైనార్టీ సెల్ సెక్రటరీ అయినటువంటి మొహమ్మద్ షవనాజ్ మాలిక్, అలాగే జేడీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మొహమ్మద్ తబ్జీర్ సిద్దికీ, అలాగే భోజ్పూర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మొహమ్మద్ దిల్షాన్ రైన్, అలాగే ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మొహమ్మద్ కాసిం అన్సారీలు ఉన్నారు. ఏది ఈ 5 మందిలో. అంటే వీళ్ళందరూ కూడా కాస్త కూస్తో ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావడం ఇక్కడంతా కూడా గమనార్హం. ఇక ఈ విషయం పైన ఒక వర్గం మీడియా, అంటే ఎవరు? ఈ దేశ వ్యతిరేక మీడియా, హిందూ వ్యతిరేక మీడియా, వీళ్ళంతా ఉంటారు కదా, ఈ దండుపేళ్ళం బ్యాచ్, వీళ్ళందరూ కూడా తెగ వార్ యాక్షన్ చేస్తున్నారు. జేడీయూ నుంచి అగ్రనేతలంతా వెళ్ళిపోయినారని, జేడీయూ పని అంతా కూడా అయిపోయిందని, ఇంకేలా మునిగిపోయినట్టేనో ఏమే. ఇక ఈ జనతాదళ్ యునైటెడ్ పార్టీను ఎవరు కూడా కాపాడలేరని చెప్పి అదేవిధంగా వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పార్టీ ఓడిపోతుందని వక్ఫ్ బోర్డు బిల్లుకు సపోర్ట్ చేసి జేడీయూ పార్టీ పెద్ద తప్పేదో చేసిందని చెప్పేసి తెగ గోల చేస్తారు వీళ్ళంతా కూడా. ఎవరో ఈ దండుపాలెం బ్యాచ్. దీంతో ఇక జనతాదళ్ యునైటెడ్ అధికార ప్రతినిధి అయినటువంటి రాజీవ్ రంజన్ గారు మాట్లాడుతూ, మేము ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతాం. ఈ విషయంలో మరో మాటకైతే తావులే. మాకు దేశం ముఖ్యం, దేశ భవిష్యత్తు ముఖ్యం. అందుకే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. ఇప్పటికీ మేము తీసుకున్నటువంటి స్టాండ్ మీదనే మేమైతే కట్టుబడి ఉన్నాం. అయితే ఈ కారణం చూపించి మా పార్టీ నుంచి కొంతమంది నాయకులు అయితే వెళ్ళిపోతున్నారు. ఏమే, ఆ విషయం మాకు మీడియాలో చూసిన తర్వాతనే తెలుస్తుంది. నిజానికి ఆ నాయకులు ఎవరో కూడా మాకైతే తెలియదు. అంత గొప్ప నాయకులు అనమాట వాళ్ళంతా కూడా. అసలు ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోతారు కదా ఎవరు వీళ్ళంతా కూడా. ఇన్నాళ్ళు పార్టీలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు కూడా మా నాయకుడు నితీష్ కుమార్ గారికి అయితే తెలియదు. ఈ విధంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు మా నాయకుడు నితీష్ కుమార్ గారికి ఈక ముఖతో సమానం అని చెప్పేసి కొండ బద్దలు కొట్టేసాడు సిగ్గొచ్చేటట్టు. ఇప్పుడు ఏం చెప్తారు బెయిన్ ఈ న్యూస్ కూడా, ఏది మా నితీష్ కుమార్కు పోయేవాళ్ళంతా కూడా ఈక ముఖతో సమానం అంట అని చెప్పి ఆయన అంటున్నాడు. ఏమే, ఈ విధంగా మీడియాలో స్టేట్మెంట్ కూడా ఇచ్చానని చెప్పేసి ఇప్పుడు ఈ వార్తను కూడా రాయండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే. అవునా కాదా? కరెక్టేనా కాదు నేను మాట్లాడేదే? మేము అసలు అలాంటి వాళ్ళని అసలే పట్టించుకోం. మాకు వాళ్ళ అవసరమే లేదు. మాకు వాళ్ళ వర్గం నుంచి ఓట్లు కూడా పడవని చెప్పేసి మాకు బాగా తెలుసు. అబ్బా, ఏమి జ్ఞానోదయం రాదు స్వామి, ఎంత మెచ్యూరిటీ వచ్చింది వీళ్ళకో. అలాంటప్పుడు
మేము ఆ నాయకులను ఎందుకు గౌరవించాలి వాళ్ళను? అందుకే ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా కూడా ఇంకా మిగిలిపోయి ఉంటే స్వచ్ఛందంగా నిరభ్యంతరంగా వాళ్ళు కూడా పార్టీలోంచి వెళ్ళిపోవచ్చు, అంటే దొబ్బొయ్యచ్చు. పార్టీలో ఉండి అనవసరంగా మాకు తలనొప్పులు తీసుకురావద్దంటూ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నటువంటి ఆ వర్గం, మీకు అర్థమైంది కదా, ఆ వర్గానికి చెందినటువంటి నాయకులకు ఈ జేడీయూ పార్టీ అయితే బాగా పొయ్యిలో బగ మండే పొయ్యిలో మంచి ఎనపోస్తూ పెట్టి వాతలు పెట్టి ఎట్టుంటుందో ఆ మారి వాతలు పెరిగినారు. రాజీనామాలు చేసిన వారికి వాళ్ళదైన రీతిలో వాళ్ళదైన శైలిలో సరైన సమాధానం అయితే చెప్పినారు. అది కథ, ఏది కాదు. ఎవరు బచ్చాగాళ్ళు, ఎవరికి ఏం చెప్తారు కథలు. నిన్న కూడా చూసిన ఈ మొత్తం కూడా ఈ సూడో సెక్యులర్ పార్టీలు పరిపాలించే అన్ని రాష్ట్రాల్లో కూడా చాలామంది పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఈ వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా అందరూ కూడా ఈ నినాదాలు చేస్తాయి, ర్యాలీలన్నీ కూడా చేశారు. తమిళనాడులో అయితే ఏకంగా ఆయన ఉన్నాడు కదా జోసెఫ్ విజయ్ గారు, ఆయన పిలుపునిచ్చాడంట, రండి దీనికి వ్యతిరేకంగా మనం ర్యాలీ చేద్దాం అని చెప్పి. ఎందుకు? నేను ఒకటి ఉండాను ఎడా మూలబడి, నా పార్టీ కూడా ఒకటి ఉన్నది, కొత్తగా పెట్టి వచ్చినాను, నా పార్టీ పేరు కూడా అంతెంతో బయటికి పోవాలి కదా, మీరందరూ వచ్చి ఏదన్నా గుంపుగా చేరి ర్యాలీలు అది ఇదంతా రోడ్ల మీదకి వచ్చి దన్నాలు అని చెప్పి నినాదాలు చేసి మా పేరు కూడా ఒకరు బయటికి పోతాని చెప్పేసి ఏమైనా కకృతి పడినాడు ఎట్టగానే. ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి కకృతి ఉండా కొడుకులంతా కూడా చాలా మంది ఉన్నారు. కానీ సిగ్గుండాలా. నేను మొన్న కూడా చెప్పిన, కోడికి కదా గింజలు వేసినట్టు ఏమే ఇప్పుడు ఓట్లు అనేటివి మీ మొహాన్ని రాల్చి ఇదిల్చి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. రేపు వాళ్ళ బలం పెరిగిన తర్వాత మీ బతుకులు కుక్క బతుకుల కంటే ఇంకా హీనమైపోతాయి. అర్థమవుతుందా? ఈరోజు ఈ దేశానికి అండగా నిలబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ధర్మానికి అండగా నిలబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేమందరం కూడా బలహీనులం అయిపోయిన తర్వాత మీరంతా, మీకు దేశభక్తి లేదు, ఇంకొకటి లేదు, మీకు స్వార్థము ఎంతసేపటికి అధికార కాంక్ష తప్పితే మీ బతుకులకి ఏమీ లేదు. మీ ఆటోళ్ళు అసలు కనీసం ఒక పూట కూడా నిలవలేరు వాళ్ళ ముందర. అర్థమవుతుందా? మిమ్మల్ని అందరినీ తరిమేసి మీ ఆస్తులు కూడా చివరాకుండా దొబ్బుకొనేసి దొబ్బుతారు, లేకపోతే కోచారు. ఏది జాతరలో కదా కోసినట్టు. అర్థమవుతుందా? అది మ్యాటర్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉన్నది. ఏ పార్టీ ఉండదాడా? ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఏ నాయకుడు ఉన్నాడో? ఎవరన్నా ఉండారా? ఒక్కడన్నా ఏ పార్టీ అన్నా? రేపు మీ అందరి బతుకులు కూడా అంతే, మీ బతుకులు కూడా అదే మారి తయారవుతాయి. కావాలంటే చూస్తా ఉండండి. కాదంటే మా వాళ్ళకి సిగ్గు రాకుండా ఇదే మారి కొట్టుకు సత్తా ఉంటే మాది ఒక రోజు ముందు వచ్చేది, మీది ఒక రోజు వెనక వచ్చేది. అర్థమైందా? అది మ్యాటర్. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మనం ఈ కులాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలు బోషాణం అని చెప్పేసి మనం కొట్టుకొని చేస్తామంటే మన బతుకు ఎక్కువ రోజులు అయితే నిలబడదు. వీళ్ళ శాతంలో ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మాడి మసి అయిపోతుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎవరు కూడా ఏం పీకలేరు. మనల్ని కావచ్చు, మన దేశాన్ని కావచ్చు, ధర్మాన్ని కావచ్చు, మన భవిష్యత్తును కావచ్చు. అర్థమవుతుందా? అది మ్యాటర్. బాగా ఒకసారి పాకిస్తాన్లో ఏం జరిగింది చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు హిందువులు అనేవాళ్ళు లేరు. ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూడండి. ఇంకన్నా కూడా మీకు బుద్ధి రాకపోతే ఇంక మాట్లాడాల్సిన అవసరమే లే. ఏలా మెట్టు తీసుకొని కొట్టుకోవడమే మాకు మేమే, ఇంతకు మించి వేరే మాటలు కూడా ఏముండవు. మిత్రులారా, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే, అదేవిధంగా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. అది భారతీయులుగా మనందరి బాధ్యతగా భావించండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.